కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరి దగ్గర నుంచి నిన్న డ్రగ్స్ అనేది భారీగా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. బెనిన్ దేశానికి చెందిన ఒక మహిళా కార్మికురాలు వద్ద నుండి కేజీకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా ప్యాకింగ్ చూడండి ఏ విధంగా చేసుకొని తీసుకొచ్చిందో ఆమె. ఢిల్లీ నుంచి కువైట్ వచ్చిన ఒక ప్రయాణికుని కస్టమ్స్ అధికారులు సోదా చేయగా అతని వద్ద 226 గ్రాముల ఆషిఫ్ లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీళ్ళిద్దరిని డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ నిరోధక విభాగానికి అప్పగించినట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా సరే మనం కువైట్ వచ్చేటప్పుడు ఎవరైనా మనకు లగేజ్ ఇచ్చినప్పుడు అది ఏమి ఇచ్చారు ఏంటి అనేది 1-2 సార్లు చూసుకోండి. వాళ్ళు ఇచ్చేది మీరు కళ్ళు మూసుకొని ప్యాకింగ్ చేసుకొని ఎత్తుకొని వచ్చినారంటే వాళ్ళేం బాగుంటారు, ఇరక్కపోయేది మనమే. ఇక్కడ ఇలాంటి కేసుల్లో మనం గన పట్టుబడినామంటే 5,000 దినార్ల నుంచి 1,00,000 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది, ఉరి శిక్ష కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. శిక్షలు అనేటివి చాలా కఠినంగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించండి ఎవరైనా కువైట్ వచ్చేటప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.